నకిలీ మద్యంతో ప్రజలను దోచుకుంటున్న కూటమి ప్రభుత్వం దాని నుండి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ మీద అక్రమ కేసు పెట్టిందని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా గౌడ విభాగం అధ్యక్షులు తాత నరసింహగౌడ్ అన్నారు. స్థానిక బొట్ల సుబ్బారావు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బీసీసీ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, వెంకట నారాయణ గౌడ్, పాలడుగు శ్రీనివాస్, జలాని భాష, కరుణాకర్, ప్రతాప్, సుకుమార్, పనిదపు సుధాకర్ తదితరులు బాగున్నారు. ఓకేనా మాట్లాడు. నా పేరు తాత నరసింహగౌడు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మరియు సాంస్కృతిక విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు కల్తీ నకిలీ మద్యంపై జరుగుతున్న రాష్ట్రం మొత్తం మీరు చూస్తూ ఉన్నారు. నకిలీ మద్యంపై జరుగుతున్న వివాదంలో ఇవాళ మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నేత, మా గౌడ సామాజిక వర్గానికి చెందిన బలహీన వర్గాలకు చెందిన నేత జోగి రమేష్ గారు లాగటం ఈరోజు చాలా దుర్మార్గం. దీని గురించి వాళ్ళు మేము ప్రెస్ మీట్ మా సుబ్బారావు అన్న గారు జిల్లా అధ్యక్షులు బీసీలు ఆధ్వర్యంలో మేము ఇద్దరం కలిపి చేయటం జరుగుతుంది. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు నకిలీ మద్యం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా గవర్నమెంట్ దవాఖానాల్లో చలన్ బాటిల్స్ అయితే లేవు, ఎక్కడైనా మీరు గమనిస్తున్నారు. కానీ ఊరున మండలంలో కానీ గ్రామాల్లో కానీ మద్యం షాపులు, మన బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ప్రళయ తాండవం వాయిస్తూ ఉంది. అందువల్ల మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి ఇంత జరుగుతున్నా కూడా వారం రోజుల నుంచి కల్తీ మద్యం మీద సబ్జెక్ట్ జరుగుతున్నా సరే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు అనే అతను ఇప్పటికి బయటికి రాలా. కొల్లు రవీంద్ర గారు ఏం చేస్తున్నారు? కొల్లు రవీంద్ర గారు నమ్మకం నీరెత్తినట్టు ఉన్నారా? ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులపై దాడులు ఏమైనా జరుగుతున్నాయా? ఏమీ లేవు. ఎందుకంటే బెల్ట్ షాపులు ఏ ఊరికి పోయినా సరే వాళ్ళ కార్యకర్త. ఈరోజు మద్యం కేసులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూత్రధారి. ఇందులో సూత్రధారులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే. పాత్రధారులు ఎవరంటే వీళ్ళు తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారు, అతని బినామీ జనార్దన్ రావు గారు, వీళ్ళిద్దరే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. వీళ్ళిద్దరే ఇక్కడ క్లియర్ కట్గా చూడండి, మీరు ఒకసారి జూన్ చేసుకోండి. ఎందుకంటే అతను ఇన్ఛార్జి, తంబలపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి, ప్లస్ చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు. అతను బీఫామ్ ఇస్తున్నప్పుడు టీడీపీ కండ వేసుకున్నారు, ఈ టీడీపీ కండ వేసుకున్నారు. ఏమన్నా అతను జనార్దన్ రావు టీడీపీ కండ వేసుకున్నారు, పక్కాగా దొరికిపోయాడు. ఇందులో జోగి రమేష్ గారికి సంబంధం ఏమైనా ఉందా? లేదు. కానీ జోగి రమేష్ గారిని ఎందుకు అనదొక్కాలని చూస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలలో అట్టడికి వర్గాలకు సంబంధించిన బీసీ నేత, గౌడ సామాజిక వర్గం సంబంధించిన జోగి రమేష్ గారిని ఈరోజు గవర్నమెంట్ రంగాల్లో వాళ్ళ తనయుడు రాజీవ్ గారిని అక్రమ కేసులో, అగ్రిగోల్డ్ కేసుల్లో 14 రోజులు రిమాండ్లో ఉంచారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అదే గౌడ సామాజిక వర్గం చెందిన గతంలో 10 నెలల్లో జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణా జిల్లా ఉప్పాల హారిక గారి మీద గుడివాడలో ఒక మీటింగ్కి వెళ్తుంటే టీడీపీ గోండాలు అక్కడికి వచ్చి గంట సేపు ఆమెను రౌండప్ చేశారు. అట్లాగే మొన్న పులివెందుల ఎలక్షన్లో బీసీ సామర్థ్యం చెందిన మా ఎమ్మెల్సీ గారు రమేష్ యాదవ్ గారిపై దాడి, ఇట్లన్నింటినీ మేము పూర్తిగా ఖండిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకుంటే, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు టైం మీది, మీ టైం కాబట్టి మీరు ఏదైనా చేయగలుగుతారు. రేపు అనేది మాది అనేది ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. అట్లాగే మీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ఎవరైనా సరే మా బీసీ నాయకుల మీదకి వచ్చేటప్పుడు ఒక్కసారి మీరు ఊహించుకోండి, చెప్పండి. టైం అనేది మాది కూడా ఉంది, అందువల్ల మేము చెప్తున్నాం. దీని గురించి తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవ సామాజిక వర్గం తరఫున. మధ్యలో మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మద్యాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తూ దీనికి ఒక అమ్మేవాళ్ళని, అలాగే ఒక సూపర్వైజర్ నియమించి పారదర్శకతతోటి ప్రతి ఒక్క మద్యం శేషాల మీద కానీ కేసుల మీద కానీ ఒక లేబుల్ పెట్టి స్కాన్ చేసి అమ్మారు. ఎవరికి కూడా నాణ్యమైన మద్యాన్ని అమ్మినటువంటి జాగ్రత్తగా, అదిగాక ఆదాయం కూడా ప్రభుత్వానికి దక్కే విధంగా, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ జరిగింది మద్యం వ్యాపారం. మరి మీరు ఈ ప్రభుత్వంలో మీ ఇష్టానుసారం మద్యాన్ని పంపిస్తూ, నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు స్కాన్ చేస్తే ఇది ఒరిజినలా నకిలీ అని తెలియదని. అంటే పరోక్షంగా మీరు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు దాకా కూడా మీరు నకిలీ మద్యాన్ని మీ యొక్క ఇన్ఛార్జీల ద్వారా, మీ యొక్క ఎమ్మెల్యేల ద్వారా ప్రతి ఒక్క గ్రామానికి నకిలీ మద్యాన్ని పారించి, ఈ నారావారి నకిలీ మద్యం ఎప్పుడైతే మేము వెలుగులోకి వచ్చిన తర్వాత మేము గోల్ చేస్తా ఉన్నామో, మేము ఉద్యమాలు చేస్తున్నామో, ఈ రోజు మీరు ఒక
కొత్త పల్లవి అందుకున్నారు. అదేంటంటే స్కాన్ చేయండి అని. అంటే తాగేవాడికి ఇదే పైన ఇది ఒరిజినలా లేదా నకిలీ అని తెలుసుకొని తాగాలా? ఒక పక్క మీరు బెల్ట్ షాపులు అలాగే కొన్ని రూమ్స్ క్రియేట్ చేసి ఈ విధంగా మద్యాన్ని డోర్ టు డోర్ మద్యాన్ని అందిస్తూ మీ ఆదాయం ముఖ్యంగా మీ వ్యక్తిగత ఆదాయాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తూ ఈ రోజు మళ్ళీ స్కాన్ చేయండి తెలుసుకోండి. ఎంత దిగజారినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒక గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈయనకి ఫస్ట్ నుంచి కూడా అలవాటే ఈ చీప్ ట్రిక్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ పాలిటిక్స్. ఈయనన్నీ కూడా ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేస్తాడు. వీళ్ళందరూ కూడా ఈ రోజు మర్చిపోవాలంటే రేపు ఏదో ఒక తాయిలు వద్దామని. ప్రజలు అలా లేరు. ఆంధ్ర ప్రజలంతా కూడా చైతన్యమై ఉన్నారు. మీ యొక్క మోసాలు, మీ యొక్క ఈ అబద్ధపు హామీలు అన్ని కూడా తెలుసుకొని ప్రజా ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నారు. మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారికి జరిగింది. అక్కడ మత్స్యకారులు అడ్డం తిరిగి ఆమెను నిలువరించారు. ఆమె యొక్క బడాయి మాటలు ప్రగల్భాలను కూడా అన్ని కూడా తేటతెల్లం అయిపోయినాయి. మరి అలాంటిదే రేపు మంత్రులకు కానీ స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ప్రజా ప్రతిఘటన ఎదుర్కొంటుంది. ఇది ముఖ్యంగా బడుగు బలైన వర్గాల నుంచే మొదలవుతుంది. ఈ అక్రమ కేసులు ఇవన్నీ కూడా మీరు మానుకొని సక్రమైన పాలన చేయాలని కూడా హితవు పలుకుతా ఉన్నాం.